ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకుంటూ వచ్చిన ఏమని, రేవంత్ రెడ్డి పాలన పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైందని చెప్పి ఒక విషయాన్ని బయట పెట్టిండు. అది ఇవాళ బయట పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలలకే వ్యతిరేకత వచ్చింది. ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో పెద్ద కొత్తగా తీసుకొచ్చినట్టు వార్త, కొత్తగా రాసినట్టు. అట్లీస్ట్ ఇప్పటికన్నా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ పని చక్కగా చేయలేదు, 6 గ్యారెంటీలు చక్కగా కాలేదు, 420 హామీలు చక్కగా కాలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అనేటటువంటి విషయం ఇప్పటికన్నా ఏబిఎన్ రాధాకృష్ణకు తెలిసినందుకు సంతోషం. ఇప్పటికైనా సంతోషం ఇక ఏబిఎన్ రాధాకృష్ణకు అర్థమైనందుకు. ఇగో వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి ప్రజలను మభ్యపెడితే వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఓడిపోతారు. ఇది వాస్తవం చెప్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఏం చెప్తున్నాడు? వాస్తవ పరిస్థితులను దాచిపెడితే, వాస్తవ పరిస్థితులు అంటే ఏంది? రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితులు ఎక్కడ కూడా దాచిపెడతలేడు. ఓపెన్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నామని, తెలంగాణ ఆగమైపోయింది, దివాలా తీసింది, చిన్నాభిన్నం అయిపోయింది, అప్పుల కోసం పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, అప్పు ఉడతలేదు, ఇక మాతోనే అయితలేదు, మేము ఏం చేసే పరిస్థితి లేదు, కేసీఆర్ అప్పులపాలు చేసిన తెలంగాణ అంతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నాడు. దీంట్లో దాపరికేమేమున్నది ఇంకా? మరి ఏబిఎన్ రాధాకృష్ణ వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి ప్రజలను మభ్యపెడితే వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఓడిపోతారంటే, నాకు తెలిసి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇంకా ఇస్తాం, 420 హామీలు ఇస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మభ్యపెడుతుండేమో అనిపిస్తుంది. సో ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్న మాటలను బట్టి ఏమనిపిస్తుంది అంటే, చిల్లిగా అవ్వలేదు, రూపాయి కూడా లేదు ఖజానాలో, ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు, కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా ఏదో చేస్తా అంటున్నాడు. అట్లా చెప్పకండి, ఉన్నది చెప్పండి అని రాధాకృష్ణ చెప్తున్నాడేమో. రేవంత్ అన్నేమో రైతు బంధు ఇస్తా, రుణమాఫీ చేస్తా, పెన్షన్లు కూడా ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, రోడ్లు వేస్తా, స్కూళ్ళు కడతా, కాలేజ్ కడతా అని డైలాగులు కొడుతున్నాడు కదా. ఇంకేదేదో చేస్తాం, 0 వడ్డీ రుణాలు ఇస్తామని ఇంకేదేదో చెప్తుంది కదా. అవన్నీ అట్లా చెప్పకండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఒకవేళ వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలు జనాలకు చెప్తే ఓడిపోతారని ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నాడు. మరి ఆ వాస్తవాలు ఏందో మరి చెప్పాలి సమాజానికి. ఆ వాస్తవాలు ఏందో మరి ఏబిఎన్ రాధాకృష్ణకే తెలుసు.